నమస్తే చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. పవన్ కళ్యాణ్ చివరికి అలా మిగిలిపోతారా? జమలమడుగు వైసీపీలో నాయకత్వ మార్పు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ మృతి కేసు అటకెక్కినట్టేనా? చెవిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు. ఉప ముఖ్యమంత్రి పదవి అనేది పాలనలో ముఖ్యమంత్రికి సహకరించేందుకు ఉద్దేశించిన బాధ్యత అని పరిశీలకులు కొందరు అంటుంటారు. ప్రభుత్వ పాలనా భారం మొత్తం ముఖ్యమంత్రి ఒక్కరే మోయడం కష్టమని, ఆ కష్టంలో పాలు పంచుకోవడానికి ఆ స్థాయి కలిగిన నేత ఒకరు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే కొండా వెంకట రంగారెడ్డిని 1959లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రిగా అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నియమించారు. 2014లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిమ్మకాయల చినరాజప్ప మొదటి ఉప ముఖ్యమంత్రి. రాష్ట్రం సంగతి పక్కన పెడితే ఆయన ప్రాతినిధ్యం వహించే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఆయన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించలేదని టీడీపీ కార్యకర్తలు అంటుంటారు. జగన్ హయాంలో అంజాద్ బాషా, నారాయణ స్వామి, పాముల పుష్పశ్రీవాణి, ఆళ్ల నాని, ధర్మాన కృష్ణదాస్, బుడి ముత్యాల నాయుడు వీళ్ళంతా ఉప ముఖ్యమంత్రులే. పక్క నియోజకవర్గం సంగతి దేవుడెరుగు. వాళ్ళ నియోజకవర్గాల్లో అయినా వీరు ఎంతమందికి తెలుసో తెలియదు. ఉప ముఖ్యమంత్రి పదవి స్థాయిని మన ముఖ్యమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అంతగా దిగజార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అశేష అభిమాన శ్రేణులను కలిగి ఉండి ఎన్నికలలో తన పార్టీ తరపున నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించి చరిత్ర సృష్టించి జగన్ను ఘోర పరాజయం పాలు చేయడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవికి సెటిల్ అవ్వడం ఆయన వీరాభిమానులకు రుచించడం లేదు. ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తరువాత ముఖ్యమంత్రిగా వ్యవహరించడం అని ఆయనకు మద్దతుగా నిలబడిన వారు అనుకోవడం సహజం. కానీ పాలనలో అలా కనపడడం లేదంటూ వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కూడా ఇతర మంత్రులలాగా తన శాఖలకు సంబంధించిన నిర్వహణకే పరిమితమవుతున్నారు. మొన్న విశాఖపట్నంలో జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడా కనబడలేదు. ప్రభుత్వ పరంగా తెలుసో తెలియకో జరుగుతున్న కొన్ని తప్పులను ఎత్తి చూపించడానికి కూడా అప్పుడు పవన్ కళ్యాణ్కి అవకాశం ఉండేదనే అభిప్రాయం జన సైనికులు కొందరిలో వ్యక్తమవుతుంది. అనుకున్నది ఒకటి అయింది మరొకటి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ రాజకీయం అయిందని ఆయనకు ఓటు వేసిన వారిలో ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి జనసేన పార్టీకి 2019లో సుమారు 5.5% ఓట్లు వస్తే 2014 ఎన్నికల్లో సుమారు 6.8% ఓట్లు వచ్చాయి. రెండు ఎన్నికల్లోనూ ఆయనకు వచ్చిన ఓట్లలో 80% తక్కువ లేకుండా కాపుల ఓట్లే ఉంటాయనేది ఒక అభిప్రాయం. అయినప్పటికీ కాపులకు సంబంధించిన సమస్యలపై ఆయన ఒక్కసారి కూడా దృష్టి పెట్టినట్లు కనబడదు. ఉదాహరణకు 2015లో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్ 2019 ఎన్నికల వరకు బాగా నడిచింది. అనేక వందల సంఖ్యలో కాపు విద్యార్థులు విదేశీ యూనివర్సిటీలో చదువుకున్నారు. అనేక మంది స్వయం ఉపాధి వ్యాపారాలు మొదలు పెట్టుకున్నారు. కాపు కార్పొరేషన్ కార్యాలయం ఎప్పుడూ విద్యార్థులు యువతతో కోలాహలంగా ఉండేది. 2019 ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం ఈ కార్పొరేషన్కు రూపాయి కూడా విధించలేదు. ఇప్పటికే అదే పరిస్థితి కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటుతున్నా కూడా జనాభాలో దాదాపు 18 నుండి 20% ఉన్న వారికి తాను గతంలో పదే హామీ ఇచ్చిన హామీలను ఇప్పుడు అమలు చేసే అవకాశం లభించి కూడా చంద్రబాబు నాయుడు వాటి ఊసెత్తడం లేదనే అసహనం కాపులలో గట్టిగానే ఉంది. బహుశా పవన్ కళ్యాణ్ ఆ విషయాలు చూసుకుంటారులే అన్న భావం అయితే కావచ్చు. అయితే ఈ విషయాలను పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రితో కానీ మంత్రివర్గ సమావేశంలో కానీ ప్రస్తావించినట్టు లేదు. అలాగే కేంద్రం ప్రకటించిన అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లో 5% కాపులకు రిజర్వ్ చేస్తూ చంద్రబాబు నాయుడే 2019కి ముందు జీవో జారీ చేయించారు. జగన్ వచ్చి ఆ జీవోను మూలన వేయించారు. అది ఇప్పటికే అమలు కావడం లేదు. పోనీ దానిని రద్దు చేశారా అంటే అది లేదు. కానీ అమలు మాత్రం చేయడం లేదు. ఎందుకని అని పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ప్రస్తావించలేదు. ఈ తలనొప్పులకు దూరంగా కూటమి పరిష్వంగంలో అజాగళ స్థానం లాంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో సుఖంగా మరో 15 ఏళ్లు సేదతీరుదామని పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్కు ఆయన 16వ ఉప ముఖ్యమంత్రిగా గుర్తుండిపోతారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో బలం బలహీనతలపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాన్ని కార్యకర్తల్ని పూర్తిగా వదిలేసిన సమన్వయకర్తల్ని తొలగించడానికి వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారిని నియమించారు. ఈ పరంపరలో సొంత జిల్లాపై దృష్టి సారించారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీకి కొత్త సారథిని జగన్ నియమించారు. వైసీపీ నూతన సమన్వయకర్తగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని నియమించడం విశేషం.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సుధీర్ రెడ్డిని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా నియమించారు. ఎన్నికల తర్వాత డాక్టర్ సుధీర్ రెడ్డి నియోజకవర్గానికి పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండలేదనే ఫిర్యాదులు జగన్కు వెళ్లాయి. అలాగే పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. సుధీర్ రెడ్డి వ్యవహార శైలి ముఖ్య నాయకుల్ని దూరం చేసుకునేలా ఉందని, ఆయన నాయకత్వంలో పార్టీ పుంజుకోదనే ఉద్దేశంతో జగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు సంబంధిత నాయకులు చెబుతున్నారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి హుందాగా వ్యవహరిస్తారనే పేరుంది. అలాగే అందరినీ కలుపుకెళ్లే స్వభావం ఉంది. ఈ లక్షణాలన్నీ వైసీపీ పురోభివృద్ధికి పనికొస్తాయనే నమ్మకంతోనే ఆయనకు బాధ్యతలు అప్పగించినట్టు వైసీపీ నాయకులు తెలిపారు. మరి ముఖ్యంగా జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డిని ఓడించాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. ఇందుకు రామసుబ్బారెడ్డి ధీటైన వ్యక్తిగా భావించి ఆయన ఇప్పటి నుంచే ప్రోత్సహించడానికి బాధ్యతలు అప్పగించారు. వరకామణి చోరీ కేసులో కీలక సాక్షి టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసు అటకెక్కినట్టేనా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల వద్ద విగత జీవిగా సతీష్ కుమార్ కనిపించారు. అసలే దున్న ఈనిందంటే ఘాటిని కట్టేయమని చెప్పే మీడియా టీటీడీ మాజీ ఏవీఎస్ఓ మరణాన్ని వైసీపీ ఖాతాలో వేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి శక్తివంచం లేకుండా పనిచేశారు. అంతిమంగా సతీష్ కుమార్ కుటుంబ సభ్యులకు తీవ్ర మానసిక క్షోభ తప్ప మిగిలింది శూన్యం. హత్య కేసుగా నమోదు చేసి ఆ దిశగా దర్యాప్తు చేపట్టినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయమై నిగ్గు తేల్చేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ప్రకటించడాన్ని చూసాం. సతీష్ కుమార్ మరణం వెలుగులోకి వచ్చిన మొదలు 2-3 రోజుల పాటు వైసీపీ నేతలే చేయించినట్టు కథనాలు, టీడీపీ నాయకుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత నింపడానికి సతీష్ కుమార్ మరణాన్ని వాడుకోవడం తప్ప మరే ఉద్దేశం కనిపించలేదు. ఇప్పుడు ఆ కేసులో పురోగతి ఏంటో వార్తలు బయటికి రాకపోవడాన్ని గమనించవచ్చు. ఇక ఈ కేసును ఎలా ముగించాలనే అంశంపైనే కూటమి దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. సతీష్ కుమార్ది హత్యనని నిర్ధారించే ఆధారాలేవీ దొరకలేదని సమాచారం. అయితే టీడీపీ నాయకులు, ఆ పార్టీ మీడియా, వైసీపీ నేతలే హత్య చేయించారని విస్తృతంగా ప్రచారం చేయడంతో ఇప్పుడు పోలీస్ యంత్రాంగం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఆత్మహత్యే అని నిర్ధారిస్తే ప్రభుత్వానికి, ముఖ్యంగా టీడీపీకి రాజకీయంగా తీవ్ర నష్టం. అలాగని అడ్డగోలుగా హత్యే అని ఆధారాలు లేకుండా వైసీపీ నేతలపై కేసు నమోదు చేయడానికి పోలీసు అధికారులు వెనుకంజ వేస్తున్నట్టు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. అందుకే కేసు విచారణను నెమ్మదించడం ద్వారా జనం మర్చిపోయేలా చేసి ముగింపు పలకాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ముఖ్య నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను జప్తు చేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు ఇవ్వడం సంచలనం రేకెత్తిస్తోంది. లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 4 నెలలకు పైగా ఆయన జైల్లో ఉంటున్నారు. లిక్కర్ కేసులో చెవిరెడ్డితో పాటు ఆయన కుమారుడు చంద్రగిరి వైసీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులో మోహిత్కు ముందస్తు బెయిల్ దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు. చెవిరెడ్డి బెయిల్ను న్యాయస్థానం పలుమార్లు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్లో నిందితుడైన చెవిరెడ్డి అక్రమంగా సుమారు 60 కోట్ల విలువైన ఆస్తుల్ని సంపాదించాడని సిట్ గుర్తించిందట. దీంతో జప్తు చేయాలని ప్రభుత్వం అనుమతి ఇవ్వడం గమనార్హం. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన భార్య లక్ష్మి, కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేర్లపై ఉన్న ఆస్తులన్నింటినీ జప్తు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇవి వాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.